వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, ప్రస్తుతం అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ పైన ఎక్కువగా చర్చ సాగుతుంది. చాలామందిపై కేసులు పెడుతున్నారు. కొందరిని పోలీసులు విచారణకు కూడా పిలిచి విచారణ చేసి పంపిస్తున్నారు. మరి బెట్టింగ్ యాప్స్పై ఇప్పుడు ఎందుకు ఇంతగా ప్రచారం జరుగుతుంది, ఎందుకు ఇప్పుడు పోలీసులు స్పందించారు అనే చర్చ అయితే విస్తృతంగా సాగుతుంది. అయితే యూట్యూబర్ నా అన్వేష్ అనే ప్రపంచ యాత్రికుడు గతం నుంచి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. చాలామంది యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. దీనివలన యువకులు నాశనం అయిపోతున్నారు. చాలామంది యువకులు డబ్బులు పోగొట్టుకొని చాలామంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారని నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రపంచ యాత్రికుడు బెట్టింగ్ యాప్స్పై ఎక్కువగా మాట్లాడారు. ఆ విషయం గురించి అయితే ప్రపంచ యాత్రికుడిని ఎవరూ ఏమనడం లేదు. అయితే నా అన్వేష్ కొంచెం అతిగా వీడియోలు చేయడం వలన ఇప్పుడు అతనిపై కూడా చర్చ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి నా అన్వేష్ చాలా వీడియోలు చేశాడు. అయితే ఆ వీడియోలలో వారిని వ్యక్తిగతంగా మాట్లాడారు. వారి కుటుంబాలను కించపరిచేలా అన్వేష్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు దానిపై చర్చ సాగుతుంది. నా అన్వేష్ ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు. ఏదైనా మీకు సరిపోకపోతే మీరు మాట్లాడుకోండి, గొడవ పడండి. అలా కాకుండా ఇంట్లో తల్లిని, కుటుంబ సభ్యులను దూషించడం ఏంటి అని ఇప్పుడు నా అన్వేష్ అనే ప్రపంచ యాత్రికుడిని చాలామంది ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్పై మాట్లాడడాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు. దాన్ని అడ్డుగా పెట్టుకొని ప్రమోట్ చేసిన యూట్యూబర్ల కుటుంబాలను గురించి కించపరిచేలా వ్యక్తిగతంగా అన్వేష్ మాట్లాడడం మంచి పద్ధతి కాదు. వీళ్ళు యూట్యూబ్ ద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తూ అహంకారంతో ఇష్టారాజ్యంగా మాట్లాడడం అలవాటైపోయింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కొంతవరకు సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. నా అన్వేష్ అనే ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు. ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అయితే ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడడం మంచిదే. ఆయన మాట్లాడడం వల్లనే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాటిని అరికట్టడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇదైతే చాలా మంచిదే. కానీ అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. వేరే యూట్యూబర్ల తల్లి గురించి మాట్లాడడం, బెట్టింగ్ యాప్స్ చేసే బదులు వ్యభిచారం చేసుకోవచ్చు కదా, అలా చేసిన వారి బిడ్డలకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడాలి అంటూ అన్వేష్ చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఆయన మాత్రం ఇండియాకు వస్తే ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు పెట్టే అవకాశం ఉంటుంది ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై. మరి ఆయన ఎప్పుడు ఇండియాకు వస్తాడో తెలియదు. కానీ అన్వేష్పై కొంతమంది మంచిగా మాట్లాడుతున్నారు. అలాగే ఆయనపై చెడుగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన బూతులు తిట్టడమే మెయిన్ కారణం, ఇంకేం లేదు. అలా బూతులు తిట్టడం ఎంతవరకు సమంజసం అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ దేశాలలో ఉంటాను, నన్ను ఎవరు పట్టుకోలేరు, నా దగ్గరికి ఎవరు రాలేరు అని అనుకొని అన్వేష్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే అది పొరపాటు. ఏదో ఒకరోజు ఇండియాకు రావాల్సిందే. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా కేసులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మరి నా అన్వేష్ అనే ప్రపంచ యాత్రికుడు ఇండియాకు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వేచి చూడాలి.